యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి యువకుడు విద్యావంతుడు జేరిపోతుల కరుణాకర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరిగి ముమ్మర ప్రచారం నిర్వహించినట్లు తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సోమవారం నాడు గ్రామంలోని ఇంటింటికి తిరిగి యువకులను, మహిళలను, ప్రజలను కత్తెర గుర్తుపై తమ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి యువకుడు, విద్యావంతుడు జరిపోతుల కరుణాకర్ను గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ఆలేరు ఎమ్మెల్యే, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారథి బీర్ల ఐలయ్య నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వ ప్రజలకు 6 గ్యారంటీలతో పాటు అనేక సంక్షేమ పథకాలను అందించాలని కృషి చేస్తుందని పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ గ్రామం నుంచే సర్పంచ్ను గెలిపించడం జరిగింది. మూడోసారి ఇదే గ్రామ శాఖ అధ్యక్షుని ఆధ్వర్యంలో మనకు మూడోసారి కూడా సర్పంచ్ను గెలిపించుకునే అవకాశం అక్క గుర్తుంచుకో, గుర్తుంచుకో. జేరిపోతుల కరుణాకర్ మొదటిసారి మన ముందుకు, మన ప్రజాసేవ కొరకు ముందుకు వస్తున్నాడు కాబట్టి ఒక అవకాశం ఇద్దాం. అవతల ఉన్నటువంటి వ్యక్తికి ఆల్రెడీ మనం అవకాశం ఇచ్చినాం కాబట్టి వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ పదవులు ఉన్నాయి, 3 పదవులు ఉన్నాయి, ఒక పదవి కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఎంపీటీసీగా పనిచేస్తున్నాడు. అంతకుముందుకు వాళ్ళ అమ్మగారు డైరెక్టర్ గా పనిచేసింది, ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తుంది సింగిల్ విండో డైరెక్టర్ గా. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్న ఎవరైతే తమ్ముడు ఉన్నాడో ఆల్రెడీ బాల సంఘం చైర్మన్ గా కూడా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో మన ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్లకు, ఇదివరకు నిలబడ్డ వాళ్ళకు మనం ఎవ్వరికి అవకాశం ఇవ్వలేదు. దయచేసి అందరూ కొత్తలే, ఫస్ట్ నుంచి 8 వార్డు సభ్యులు కూడా కొత్తలే, మన సర్పంచ్ అభ్యర్థి కూడా కొత్తలే. ఒక్క అవకాశం ఇచ్చి మనం చూద్దాం, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. మన ఎమ్మెల్యే గారు మనకు అనేక నిధులు ఈ గ్రామానికి కేటాయించడం జరిగింది, అనేక కమ్యూనిటీ హాల్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రుణమాఫీ కానీ, ఇండ్లు కానీ, పింఛన్లు కానీ, సన్నబియ్యం కానీ, మనకు కరెంటు బిల్లు మాఫీ కానీ, ఇంకా బస్సు సౌకర్యం కానీ, ఉచిత బస్సు సౌకర్యం కానీ, అనేక వసతులతోటి. అదేవిధంగా మన గ్రామంలో కోతుల సమస్య బాగున్నది కాబట్టి ఈ కోతుల సమస్యను కూడా మన కరుణాకర్ గారు పరిష్కరిస్తాడు. 100% ఈ హామీ ఇస్తున్నాము. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినాము. అదేవిధంగా మనకు పాత శ్మశాన వాటిక ఎక్కడైతుందో ఆ శ్మశాన వాటికలనే మనము ఇక్కడ నిర్మించుకున్నటువంటి శ్మశాన వాటికకు ఎవరు పోతలేరు కాబట్టి కొత్త శ్మశాన వాటిక కింది కుంట్లనే నిర్మించేందుకు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాము. ఆయన కూడా హామీ ఇచ్చిండు, అక్కడనే నిర్మాణం అవుతుంది. దాంతోపాటు ప్రభుత్వ స్థలాలలో, కబ్జాలలో ఉన్నటువంటి కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నుకొని బతుకుతున్నటువంటి నిరుపేదలకు ప్రభుత్వంతో మాట్లాడి ఎమ్మెల్యే గారు ఉంది కాబట్టి, మన ప్రభుత్వం ఉంది కాబట్టి, మన ప్రభుత్వంతో పనిచేసే వ్యక్తికే ఓట్లు వేస్తే మనకు ఆ భూమి కూడా మనకు వస్తుంది, మనకు పట్టాలు ఇస్తారు. కాబట్టి అది కూడా దయచేసి అందరూ గుర్తుంచుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. మనకు కాళ్ళల్లో కట్టలడ్డం పెట్టే వ్యక్తులను అస్సలు గెలిపించుకోవద్దు. మనం చెప్తే ఈయన వ్యక్తి, మనకు అందుబాటులో ఉండే వ్యక్తి, స్థానికంగా ఈ గ్రామంలోనే ఉండేటువంటి వ్యక్తి మన జేరిపోతుల కరుణాకర్ మాదిగా. కాబట్టి ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనం రేపు సర్పంచ్గా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మీరు వాడాలి, మేము కూడా మౌలికలు రాలే, మేము మీ కడుపులో పుట్టిన వాళ్ళమే, మేము వాడుతున్నాం, మీరు వాడాలి. మనం మాట్లాడి